మంగళాయన కటింగ్ ఎవరికి చేస్తాడు? జుట్టు పెరిగిన వాళ్ళక. ఎవరి కటింగ్ చేస్తాడంటే షాప్కి వెళ్ళి కూర్చుంటారే వాళ్ళ కటింగ్ చేస్తాడు. వింటారా? మీరు కూడా, మనం అందరం కూడా ఆదివారం మందిరం అనే మంగళ షాప్కి వస్తున్నాం. వాళ్ళ చేతిలో ఆ కత్తెర ఉంటది, ఈ మంగళోళ్ళ చేతిలో ఈ కత్తెర ఉంటది. అద్భుతం చెప్పమంటారో? ఇది కూడా కత్తెరే. కత్తెర అంటే నథింగ్ బట్ రెండు కత్తుల కలయిక. ఇది కూడా రెండు కత్తుల కలయిక. ఒక కత్తి పాత నిబంధన, రెండవ కత్తి కొత్త నిబంధన. ఈ వాక్యపు కత్తెరలో పెట్టి దేవుడు మనల్ని కత్తిరిస్తా ఉంటాడంతే. కోపంతో కాదు, నిన్ను పెండ్లి కుమార్తెగా అలంకరించడానికి. నిన్నేదో టార్గెట్ గా పెట్టుకొని కాదు, ఎలాగైనా యేసయ్య ఎదుట నిన్ను నిలవబెట్టాలి. కొన్నిసార్లు మీరు మనస్సులో బాధపడ్డా ఖచ్చితంగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పి వాక్యంతో కత్తిరించేది మిమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికే. యేసయ్యకి మహిమ కలుగును గాక.